ఒక పల్లెటూరి వాతావరణం. ఎత్తైన కొండలు, పచ్చని పొలాలు, మధ్యలో చిన్నపాటి ఊరు. పాతకాలపు ఇల్లు, దాని ముందు ఒక మంచమీద కూర్చుని ఉంటుంది రాములమ్మ, 70 ఆమె కళ్లల్లో ఏదో చెప్పలేని బాధ. రాములమ్మ ఒక దీర్ఘ నిట్టూర్పుతో, ఈ ఊరు, ఈ గాలి, ఈ నేల అన్నీ నన్ను కన్నబిడ్డలా చూసుకున్నాయి. కాని నా కన్నబిడ్డలే నన్ను అనాథని చేశారు. ఫ్లాష్ బ్యాక్. రాములమ్మ యవ్వనంలో ఉన్నప్పుడు 30 నిండు గర్భిణిగా తన భర్త వెంకటయ్య 35 తో కలిసి నవ్వుతూ పొలం పనుల్లో వెంకటయ్య, రాములమ్మ, ఈసారి మనకి మగపిల్లాడు పుడతాడు చూడు. వాడిని పెద్ద డాక్టర్ని చేసి ఈ ఊరి కష్టాలన్నీ తీరుద్దాం. రాములమ్మ నవ్వుతూ, ఆశపడకండి అయ్యగారు. ఆడపిల్ల పుట్టినా, మగపిల్లడు పుట్టినా నాకు రెండూ ఒక్కటే. రాములమ్మ కూర్చున్న ఇంట్లోకి ఆమె కొడుకు రాము, 40 కోపంగా వస్తాడు. అతని పక్కన అతని భార్య సీత, 35 ఉండ్ర. రాము కోపంగా, అమ్మ, మళ్ళీ అదే పాత పాట పాడుతున్నావా? ఆ పాతకాలం మాటలు వదిలేసి ఆ ఇల్లు మాకు రాసి ఇచ్చేసేయ్. రాములమ్మ లేచి నిలబడి గొంతులో వణుకుతో, రామూ, నువ్వు పుట్టిన ఇల్లురా ఇది. నీకు అన్నం పెట్టిన ఇల్లురా ఇది. దీన్ని ఎలా రాసివ్వమంటావురా? సీత వ్యంగ్యంగా నవ్వుతూ, అత్తయ్య, పాతకాలం పోయింది. ఇప్పుడు అంతా క్యాష్. ఆ ఇల్లు అమ్మేస్తే మనకి చాలా డబ్బు రాములమ్మ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమె నిస్సహాయంగా నిలబడుతుంది. రాములమ్మ కన్నీళ్లతో, డబ్బు, డబ్బు, డబ్బేనా మీకు ముఖ్యం? ఈ బంధాలు, అనుబంధాలు, ఈ ఊరి విలువ మీకులే. రాము కఠినంగా, అమ్మ, సెంటిమెంట్స్ వదిలేయ్. నువ్వు ఆ ఇల్లు రాసివ్వకపోతే మేము నిన్ను ఈ ఊర్లో చూడలేము. రాములమ్మ గుండె బద్దలైనట్టుగా చూస్తుంది. ఆమె వెనక సూర్యాస్తమయం అవుతుంది. రాములమ్మ నిట్టూర్పుతో తనలో తాను, నా కొడుకే నాకు శత్రువు అయ్యాడు. ఈ కన్నతల్లిని అనాథని చేశాడు. రాములమ్మ ఇంట్లో నుండి బయటికి వస్తుంది. ఆమె వెనక ఇల్లు అంధకారంలో ఉంటుంది. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. రాములమ్మ ఆకాశం వైపు చూస్తూ, ఈ సృష్టిలో తల్లి ప్రేమకి విలువ లేదా భగవంతుడా? నా కొడుకు కళ్లల్లో నన్ను చూసి ప్రేమ పోయింది. నా జీవితం ప్రతి కన్నీటి వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి గాయం వెనుక ఒక గుణపాయం ఉంటుంది. కాని కొన్ని గాయాలు మాత్రం జీవితాంతం వెంటాడుతాయి. ది ఎండ్.